ఇక నెక్స్ట్ కథలో చక్కగా అసలు మీరు చెప్పిన తర్వాతనే నిజమే కదా అనే ఒక ఆలోచన వస్తుంది. గత ఎపిసోడ్‌లో మనం చేసిన దాంట్లో ఎవరు అర్హులు పెళ్ళికి అంటే నిజంగానే ఇప్పుడు ఇంట్లో తతంగం అనేది మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం కదా! సో, నిజమే కదా! బేతాళుడు వేసిన ఆ ప్రశ్నకి విక్రమార్కుడు చాలా చక్కటి సమాధానం చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ బేతాళుడు వెళ్ళటం, మళ్ళీ చెట్టుకు వేలాడడం అనేది చూస్తూ ఉంటాం. ఇక తదుపరి కథ మళ్ళీ నెక్స్ట్ ఏం కథ చెప్పబోతున్నారు? మళ్ళీ బేతాళుడు ఎలాంటి ప్రశ్న వేశాడు చెప్పండి? ఈ విధంగా బేతాళుడు తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ మోదుగు చెట్టు ఊడకి హ్మ్. శవంగా తలకిందులుగా వేలాడుతూ ఉంటే విక్రమార్కుడి లక్ష్యం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్మ్. ఆ బేతాళుడిని తీసుకొచ్చి ఈ కపట సన్యాసికి ఇవ్వాలి. అవును. అది అక్కడ ఆయన నిర్వర్తించవలసిన బాధ్యత. హ్మ్. హ్మ్. కాబట్టి ఎన్ని ఎన్నిసార్లు బేతాళుడు అలా వెళ్ళినా కూడా ఇతను విసుగు విరామం లేకుండా తీసుకురావాలనే ఒక లక్ష్యంతో మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ కరవాలం కత్తితో ఆ హ్మ్. ఊడని నరికి ఆ బేతాళుడిని కట్టి మళ్ళీ భుజాన వేసుకొని ఆ శవాన్ని తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటే అప్పుడు ఈ రెండవ ప్రతిమ మదనాభిషేక అనే రెండవ ప్రతిమ ఇంతకు ముందు చెప్పిన కథల వరుసలో పరంపరలో హ్మ్. ఇప్పుడు మూడవ కథగా మరో కథ చెబుతుంది. ఈ మరో కథ ఏమిటి అంటే పూర్వం మాహిరా అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఇలా పట్టణాల పేర్లు, పాత్రల పేర్లు ఇవన్నీ హ్మ్. మనకు కనబడతాయి. హ్మ్. అయితే ఇక్కడ ఒక చూసేవాళ్ళు గమనించవలసింది ఏమిటంటే, ఈ ఎపిసోడ్స్‌ని చూసేవాళ్ళు, ఈ బొమ్మలు చెప్పిన కథలు గాని, బేతాళ కథలు గాని, భట్టి విక్రమ కథలు గాని చాలామంది రాశారు. హ్మ్. అంటే సొంతంగా రాయలేదు. పూర్వం ఉన్నదాన్ని తీసుకొని, ఇది సంస్కృతంలో ఉన్నటిని తీసుకొని వాళ్ళు అనువాదం చేసుకున్నారు. హ్మ్. ఇక్కడ కొన్ని కొందరు రచయితలు ఈ ఊళ్ళ పేర్లు, పాత్రల పేర్లు మార్చటం మార్చారు. జరిగింది. హ్మ్. కాబట్టి ఆ పాత్ర పేరు ఇప్పుడు నేను చెప్పిన పేరు మరొక పుస్తకంలో ఇంకో రకంగా ఉండొచ్చు. రైట్. కాబట్టి హ్మ్. ఇది దృష్టిలో పెట్టుకొని మనం పాత్రల పేర్లు, ప్రదేశాల పేర్లు పక్కన పెట్టి కథని. కథలో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఓకే. ఆ హ్మ్. రకంగా ఈ బొమ్మ చెప్పినటువంటి కథలో మాహిరము అనేటువంటి ఒక గ్రామంలో అర్జున శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. హ్మ్. ఈ అర్జున శర్మకు ఒక కూతురుంటుంది. హ్మ్. ఆ కూతురు పేరు కళ్యాణి. హ్మ్. ఈ అమ్మాయి చాలా ఇంకా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌందర్యవతులు, అందగత్తెలుగానే ఈ కథానాయికలంతా కూడా హ్మ్. అంతే కదా! హ్మ్. కథానాయిక అన్నాక, నాయిక అన్నాక అన్నారు. కాస్త ఖచ్చితంగా అందంగా ఉంటుంది. అందంగానే ఉండాలి. ఇప్పుడు ఆ సినిమాల్లో అక్కడ హీరోయిన్‌ని తీసుకోవాలంటే అందంగా ఉన్న హ్మ్. వాళ్ళనే తీసుకుంటారు గదా! అవును. ఆ రకంగా మనకి హ్మ్. ఇవన్నీ అలాగే కనపడతాయి. హ్మ్. కాబట్టి ఈ కథలో అర్జున శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి క కళ్యాణి అనేటువంటి ఒక కూతురుంటుంది. హ్మ్. ఆమె ఇంకా వాళ్ళు జీవితం నడుపుతూ ఉంటారు. ఈ అమ్మాయి యుక్త వయస్సుకొస్తుంది. పెళ్ళిడికొస్తుంది. హ్మ్. కిందటి కథలో మాదిరిగానే ఇక్కడ కూడా కొంచెం ఆ రకమైన ఛాయలు మనకు కనబడతాయి. హ్మ్. ఇక్కడ కూడా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయి గురించి తెలుసుకొని, ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబంలో పుట్టింది. మంచి అందగత్తె, స్థితిపరురాలు హ్మ్. అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని ఒక ముగ్గురు హ్మ్. యువకులు వస్తారు. కిందటి కథలో కూడా ముగ్గురు యువకులొచ్చినట్టుగా మనం హ్మ్. చెప్పుకున్నాం. హ్మ్. ఈ కథలో కూడా ముగ్గురు యువకులొస్తారు. ఆ ముగ్గురి పేర్లేమిటంటే, ఒకడి పేరు శూరుడు, హ్మ్. ఒకడి పేరు జ్ఞాని, హ్మ్. ఒకడి పేరు సూత్రకల్పనుడు. హ్మ్. శూద్రుడు, జ్ఞాని, సూత్రకల్పనుడు సూత్రకల్పనుడు. అని హ్మ్. ఈ 3 పేర్లతో హ్మ్. ముగ్గురు బ్రహ్మచారులు హ్మ్. వచ్చి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి హ్మ్. మామూలుగా ఆచారం ప్రకారంగా తల్లిదండ్రుల్ని కలిసి హ్మ్. మీకు మీ అమ్మాయి నచ్చింది వివాహం చేసుకుంటామని చెప్పి అడుగుతారు. హ్మ్. అప్పుడు ఆ తల్లిదండ్రులు మరి ముగ్గురు అబ్బాయిలు వచ్చి వివాహం చేసుకుంటామంటే ఎలా కుదురుతుంది? అది కాదు మీలో ఎవరో ఒకరికి మాత్రమే మేమిచ్చి వివాహం చేయగలుగుతాం గానీ ముగ్గురికి హ్మ్. ఇవ్వడానికి కుదరదు. హ్మ్. మీలో మీరే నిర్ణయించుకొని ఎవరో ఒకరు ముందుకు రండి. మిగతా ఇద్దరు వెనక్కి వెళ్ళండి. ఆ వచ్చిన వాళ్ళకి మీ ముగ్గురు మాకు నచ్చారు. హ్మ్. ముగ్గురు నచ్చారని ముగ్గురికి చేయలేం కదా! మీలో మీరే ఎవరో ఒకరు హ్మ్. అనుకుని ముందుకొస్తే ఆ అమ్మాయిని ఆ ఒక్క యువకుడికిచ్చి వివాహం చేస్తామని చెప్పి చెప్తారు. హ్మ్. ఇదిలా ఉండగా ఆ ఊళ్ళో మామూలుగా బ్రహ్మరాక్షసులు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. హ్మ్. ఇక్కడ మనం ఒకటి అంటే నేను మధ్య మధ్యలో విషయాలు చెప్తూ ఉంటాను. హ్మ్. ఇక్కడ మనకు పురాణాల్లో గాని, కథల్లో గాని మనకు దేవతలు, మానవులు, రాక్షసులు అని హ్మ్. 3 జాతులు అవును. కనపడుతూ హ్మ్. ఉంటాయండి. హ్మ్. హ్మ్. అయితే
ఇవన్నీ ఏమిటి కల్పనలు? దేవతలనే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి 4 చేతులు, 4 తలలు ఉంటాయా? ఇవన్నీ మనం అలా చూడకూడదు. హ్మ్. దేవతలంటే ఇక్కడ ఏమిటి? మానవులంటే ఏమిటి? రాక్షసులంటే ఏమిటి? హ్మ్. రాక్షసులంటే భయంకరంగా కోరలు ఇవి, అవి అలా చెప్తూ ఉంటారు కదా! హ్మ్. హ్మ్. ఇక్కడ ఏమిటంటే మనిషికి మౌలికంగా త్రిగుణాలు అనేవి ఉంటాయి. హ్మ్. త్రిగుణాలు అంటే మనిషిలో 3 రకాల గుణాలుంటాయి. హ్మ్. సత్వ, రజస్, తమో గుణాలు. హ్మ్. సత్వగుణం అంటే చాలా మంచి గుణం. హ్మ్. రజోగుణం అప్పుడప్పుడు ఇరిటేట్ కావడం, హ్మ్. కోపం హ్మ్. రావటం, హ్మ్. ఆగ్రహం రావటం, ప్రతి చిన్నదానికి ఇది కావటం. హ్మ్. ఇక సత్వ, రజోగుణం, తమోగుణం. తమోగుణం అంటే వాళ్ళు భయంకరమైన మనుషులు. ఇప్పుడు మనం రోజు టీవీల్లో, వార్తాపత్రికల్లో హ్మ్. దొంగతనాలు, దోపిడీలు, ఆ! అత్యాచారాలు, హ్మ్. హ్మ్. మానభంగాలు చేసే భయంకరమైన మనుషులుంటారే, హ్మ్. అది తమోగుణం. అంటే హ్మ్. మనిషిలో 3 రకాల గుణాలుంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు. ఈ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు దేవతలు. హ్మ్. వాళ్ళకేమి 4 చేతులు ఉండక్కర్లే. మంచివాళ్ళు. సమాజంలో హ్మ్. మనకెంతో మందున్నారు. హ్మ్. చరిత్రలో గొప్పవాళ్ళున్నారు. ఆ! వాళ్ళంతా హ్మ్. దేవతలతో సమానమే. హ్మ్. హ్మ్. రజోగుణం కలిగిన వాళ్ళు మనుషులు. హ్మ్. మానవులు. అంటే అవును. మామూలు మనుషులు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. హ్మ్. ఇక తమోగుణం కలిసిన వాళ్ళు రాక్షసులు. అంటే ఈ హ్మ్. రౌడీ మూకలు ఇవన్నీ కూడా ఆతి రైట్. కిందికొస్తాయి. హ్మ్. ఇలా ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ ముగ్గురు యువకుల పేర్లు చెప్పుకున్నాం గదా! హ్మ్. శూరుడు, జ్ఞాని, సూత్రకల్పనుడు. హ్మ్. ఈ ముగ్గురిలో మీలో మీరే నిర్ణయించుకుని ఎవరో ఒకరు ముందుకు రండి. వారికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసి మేము పంపిస్తామని వాళ్ళు అంగీకరించారు. హ్మ్. ఇలా జరుగుతున్న తరుణంలో ఆ ఊళ్ళో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. హ్మ్. ఆ బ్రహ్మరాక్షసి అంటే బ్రహ్మరాక్షసి అంటే ఇందాక చెప్పినటువంటి అందుకే ఇది చెప్పవలసొచ్చింది. రైట్. ఒక హ్మ్. హ్మ్, గుణాలు కలిగినటువంటి ఒక రౌడీ వాళ్ళుంటారు. ఇలాంటి హ్మ్. హ్మ్. వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళు ఈ అమ్మాయి చూసి ఈ ఆ బ్రహ్మరాక్షసి ఈ అమ్మాయిని చూసి ఒకరోజు ఎత్తుకుపోతాడు. ఇప్పుడు హ్మ్. కిడ్నాపింగ్ కేసులు ఇవన్నీ అవును. జరుగుతున్నాయిగా. హ్మ్. అట్లాగే ఈ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ముగ్గురు యువకులు అయ్యయ్యో! మేము చేసుకోవాలి. మాలో మేమే ఒక నిర్ణయానికొచ్చి చేసుకుందాం అనేలోగా ఇలా జరిగిందేంటి? ఎవరో హ్మ్. వచ్చి ఇలా అమ్మాయిని ఎత్తుకుపోయారేంటి? అని వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. హ్మ్. ఏమిటి? 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 అని వాళ్ళు ముగ్గురు ఆహ్, ఆహ్, ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. అప్పుడు ఆ ముగ్గురిలో జ్ఞాని అనేటువంటి వాడు ఒకడు, శూరుడు, సూత్రకల్పుడు ముగ్గురు హ్మ్. ఉన్నారు. హ్మ్. ఆ హ్మ్. జ్ఞాని అనేటువంటి వాడు ఏమంటాడంటే, ఆ అమ్మాయిని ఆ రాక్షసుడు ఎక్కడికి వెత్తుకు వెళ్ళాడో నా దగ్గర ఒక దివ్య దృష్టి అనేది ఒక విద్య ఉంది. ఆ రోజుల్లో రకరకాల విద్యలు ఉండేవి. ఇప్పుడు మనం టెక్నాలజీ ద్వారా అవును. ఇప్పుడు ఇవాళ తెలుసుకుంటున్నాం. మనం ఎవరినైనా కిడ్నాప్ చేసినా, దొంగతనం చేసినా పోలీస్ ఏం చేస్తుంది? హ్మ్. వెంటనే వాళ్ళని ట్రేస్ ఔట్ చేయగలుగుతోంది. అవును. వాళ్ళ అవును. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని పట్టుకోగలుగుతోంది. హ్మ్. ఇదంతా టెక్నాలజీ ఇది. ఆ హ్మ్. రోజుల్లో విద్యలు ఇలాంటి విద్యలు ఉండేవి. ఓకే. కాబట్టి అతను జ్ఞాని అతని అంటాడు ఆ అమ్మాయిని ఆ రాక్షసుడు ఎక్కడికి తీసుకెళ్ళి, ఏ ప్రదేశంలో పెట్టాడు, ఎక్కడ బంధించాడో నాకు తెలుసు. హ్మ్. నేను దివ్య దృష్టితో చూసి మీకు చెప్పగలను. హ్మ్. కానీ నేను వెళ్లి ఫైట్ చేసి తీసుకురాలేను. హ్మ్. నాకంత శక్తి లేదు. హ్మ్. ఇప్పుడు మనిషికి మెదడు, మేధోబలంతో పాటు శారీరక బలం కూడా ఉండాలి. హ్మ్. మనం ఎంత తెలివైన వాళ్ళు, ఎంత విద్యావంతులైనప్పటికి కూడా హ్మ్. ఒక రౌడీని మనం కొట్టాలి అంటే మనకు కాస్త కండబలం, అవును. శక్తి ఉండాలి. ఉండాలి గదా! హ్మ్. అది నా దగ్గర లేదు. హ్మ్. నేను జ్ఞానిని మాత్రమే. ఎక్కడుందో కాబట్టి చెప్తాను. ఎక్కడ ఉంది చెప్తాను. హ్మ్. అంతవరకు చెప్తాను. మిగతా మీరిద్దరు ఏం జేయాలో మీరు డిసైడ్ డిసైడ్ అవ్వండి. చేసుకోండి అంటారు. రైట్. హ్మ్. అప్పుడు ఆ ప్రదేశం చెప్తాడు. హ్మ్. దానికి ఎలా వెళ్ళాలి? వెళ్ళడానికి ఒక వాహనం, వెహికల్ కావాలిగా. హ్మ్. ఏమిటి? సూత్రకల్పుడనేటువంటి వాడేమంటాడంటే, హ్మ్. నేను చాలా మంచి మెకానిక్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. నాకు రకరకాల వస్తువులు, ఈ వెహికల్స్ ఇవన్నీ తయారు చేయడం తెలుసు. నేనొక రథాన్ని తయారు చేసిస్తాను. హ్మ్. ఆ రథం ఒక మహిమ కలిగిన రథం. ఫ్లైట్ లాంటిది. హ్మ్. ఆ రథం మీద ఎక్కితే హ్మ్. చాలా స్పీడుగా ఆకాశంలో నుంచి నిన్నెక్కడికైనా తీసుకెళ్తుంది. హ్మ్. ఆ పని మాత్రం నేను చేయగలుగుతాను అని హ్మ్. సూత్రకల్పుడు అంటాడు. రైట్. హ్మ్. బావుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసింది. హ్మ్. వెళ్ళడానికి మరి ఇప్పుడు మనం ఏమిటి రూట్ మ్యాప్ అంటామే. రూట్ హ్మ్. మ్యాప్ హ్మ్. తెలిసింది. వెళ్ళడానికి వెహికలు ఇవన్నీ హ్మ్. వచ్చేసాయి. హ్మ్. కాబట్టి ఇందులో ఎవరు అతనంటాడు నేను అంతవరకు చేయగలను గాని వెళ్లి ఆ రాక్షసునితో పోరాడి చంపి పోరాడదాం. తీసుకురాగలను. హ్మ్. అంతటి శక్తి నాకు లేదు. హ్మ్. కాబట్టి అప్పుడు శూరుడు ఆ పేరులోనే శూరత్వం తెలుస్తోంది. శూరత్వం ఉంది. ఈ హ్మ్. శూరుడు అనేవాడంటాడు నేను సరే తీసుకెళ్తా. మీరిద్దరు ఈ మాత్రం చేశారు. బావుంది. హ్మ్. ఆ రథం ఇవ్వండి. ఆ రథంలో వెళ్లి నేను వాడితో పోరాడి
వాడిని యుద్ధం చేసి ఆ అమ్మాయిని రక్షించి తీసుకొస్తాను అని చెప్తారు. ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ శూరుడు ఆ రథాన్ని ఎక్కేసి ఆ వాయువేగంతో వెళ్ళిపోతాడు. ఆ రాక్షసుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ రాక్షసుడిని చూసి ఆడితో యుద్ధం చేసి వాడిని ఓడించి, వాడిని చంపి, వాడి అమ్మాయిని చెరలో తీసుకొనొస్తాడు. ఉన్నటువంటి కళ్యాణి అనేటువంటి ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పుడు బేతాళుడు అడగవలసిన ప్రశ్న ఏమిటో మనకు స్పష్టం అయిపోయింది. ఎవరు పెళ్లి ఆ చేసుకోవాలి? ముగ్గురిలో ఎవరు చేసుకోవాలి? మరి శూరుడా, జ్ఞాన, సూత్రకల్పుడా అని బేతాళుడు విక్రమార్కుని అడిగితే సూ షూ సూ జ్ఞాని అనేవాడు కేవలం ఒక దారిని మాత్రమే చెప్పాడు. మరి వీడు సూత్రకల్పుడు అనేవాడు ఒక మార్గాన్ని వెళ్ళడానికి ఒక సహాయం చేశాడు. కానీ నిజానికి వాడితో పోరాడి ఆ శారీరకంగా ఆ బలంతో పరాక్రమంతో వాడిని జయించి ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చింది శూరుడు మాత్రమే కాబట్టి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవలసినటువంటి యోగ్యత, అర్హత ఆ శూరునికి మాత్రమే ఉంది అని చెప్తాడు. సరే ఈయన సమాధానం అని మళ్ళీ తిరిగి మళ్ళీ చెట్టుపైకి వెళ్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో, సమాజంలో స్త్రీలు కూడా ఇవాళ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో కూడా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. అది మనం సంతోషించదగ్గ విషయమే. కానీ కొన్ని విషయాల్లో స్త్రీకి ఒక రక్షణ అనేది మగవాడి నుంచి అవసరం. అందుకే మనకి వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. అయితే ఆ మగవాళ్ళు కూడా శారీరకమైనటువంటి దృఢత్వంతో తన భార్యకి గాని, తన ఇంట్లో స్త్రీలకి గాని ఏదైనా జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు వాళ్ళని రక్షించేటువంటి ఒక స్థైర్యం, సాహసం, పరాక్రమం ఉండాలి మగవాడికి అనేటువంటి ఒక నీతిని దీని ద్వారా చెప్తోంది. కేవలం తెలివితేటలు, ప్లానింగు, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ ఇదంతా ఓకే గాని దాన్ని ట్యాకిల్ చేయడం, దాన్ని ప్రాక్టికల్‌గా ఎదుర్కోవడం అనేది అవసరం అనేటువంటిది కథ చెప్తుంది. అది విక్రమార్కుడు ఉన్నమాట చెప్పాడు. అది విని తిరిగి బేతాళుడు వెళ్ళిపోయాడు. ఇది ఈ కథ దీనితో ముగుస్తుంది. ఓకే. బేతాళుడి ప్రశ్నలు మీరు కూడా కథ మొత్తం ఇలాగే ఇప్పుడు గౌరీశంకర్ గారు ఎలా అయితే చెప్పారో విని పిల్లలకి చెప్పండి లేదా చూపించండి. చూపించాక బేతాళుడు ప్రశ్న ఏదైతే వేశాడో అది మీ పిల్లలకి వేసే ప్రయత్నం చేయండి. అసలు ఆన్సర్ వస్తుందేమో ఒకసారి అలా ప్రయత్నించి చూడండి. చాలా చక్కటి కథలు, చాలా నీతి ఉన్న కథలు, మన అందరం తెలుసుకోవాల్సిన కథలు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.